వెల్కమ్ సార్. నమస్కారం. నమస్కారం. బాబు హలో. రానన్న. వెల్కమ్ సార్. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. అవును, మామూలుగా షాప్ ఓపెనింగ్ అంటే ఒక నటునో నటినో లేక రాజకీయ నాయకునో పిలుస్తారు. మీరు నన్ను పిలిచారేమిటి? నేను ఓపెన్ చేస్తుంది నగల షాపో బట్టల షాపో కాదు సార్, బుక్ స్టాల్. దాన్ని చదువుకున్న మీలాంటి ఐఏఎస్ ఆఫీసర్ ఓపెన్ చేస్తే బాగుంటుందని మిమ్మల్ని పిలిచాను. ఐశ్వర్య, అది చూడమ్మా. ఆల్ రైట్ సార్, ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళండి. అలాగే సార్.
భూకంపం వస్తుందయా? భూకంపం కాదయ్యా, ఏసీ పరశురాం గారు వస్తున్నారు. అది అంతకంటే డేంజర్ కదా. ఎస్, సార్ మీరు కొత్తగా ఛార్జ్ తీసుకున్నారు కదా, ప్రజల కోసం ఏం చేయదలుచుకున్నారు? ప్రజలు నా నుంచి ఏం ఆశిస్తున్నారు అది తప్పకుండా చేస్తాను. సార్ మీ డిపార్ట్మెంట్లో ఎన్నో మిస్టేక్స్ జరుగుతున్నాయి, దానికి మీ సమాధానం ఏంటి? ఇంతకు ముందున్న వాళ్ళ గురించి నాకు తెలియదు. నాకు సంబంధించినంత వరకు తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే శిక్ష పడేలా చేస్తారు. సార్, పోలీసులు మీ స్నేహితులు అంటున్నారే, కానీ సాధారణ ప్రజలు మిమ్మల్ని అంత ఈజీగా కలుసుకోలేకపోతున్నారే. నేను అలా కాదు. పబ్లిక్ ఎప్పుడైనా నా ఆఫీస్కి ఫోన్ చేయొచ్చు. ఫోన్ చేసిన 5 నిమిషాల్లో పోలీసులు అక్కడ ఉంటారు. ఒకవేళ రాలేదంటే నా సెల్కి కాంటాక్ట్ చేయండి. నా సెల్ ఫోన్ నంబర్ 9849045678. నేను అక్కడికి వస్తాను. వన్ మోర్ క్వశ్చన్ సార్. సారీ, నో మోర్ క్వశ్చన్స్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. కూర్చోండి. షాపింగ్ కాంప్లెక్స్ లో కలెక్టర్ని అటాక్ చేసిన మోటివ్ ఏంటో తెలిసిందా? సార్, కలెక్టర్ రాధాకృష్ణ గారు ఖమ్మంలో పోస్టింగ్ లో ఉన్నప్పుడు ఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ అనే ఓ బిల్డింగ్ ప్రమోటర్ లైసెన్స్ ని క్యాన్సిల్ చేశారు. సో ఆ ప్రమోటర్ కోదండపానికి కలెక్టర్ మీద కోపం. లైసెన్స్ ఎందుకు క్యాన్సిల్ చేశారు? ఆ ప్రమోటర్ కట్టించిన అపార్ట్మెంట్స్ లో ఒక బిల్డింగ్ కూలిపోయి ఒకే కుటుంబానికి చెందిన 8 మంది బలైపోయారు సార్. అందువల్ల వాళ్ళు కట్టించిన బిల్డింగ్లన్నింటినీ ఇంజనీర్ తో చెక్ చేయించి ఎందులోనూ క్వాలిటీ లేదని తేలడంతో వాళ్ళ లైసెన్సులన్నీ కలెక్టర్ గారు క్యాన్సిల్ చేశారు సార్. ఆ కేసు ఇప్పుడు కోర్టులో ఉంది. కలెక్టర్ గారు బతుకుంటే కేసు గెలవలేమని ఆయన్ని చంపడానికి ట్రై చేశారు సార్. కోదండపాడిని అరెస్ట్ చేశారా? లేదు సార్, ఏ? ఆయనకి 4-5 చోట్ల బంగ్లాలు ఉండడం వల్ల ఎక్కడున్నారో తెలియడం లేదు సార్. అన్ని చోట్ల ఒకేసారి రైట్ చేయండి. ఈజీగా పట్టు. ఓకే సార్. ఎవరు నువ్వు? ముందు లే పైకి. ఎందుకు చాటుగా పెట్టున్నావు? ఎవరని అడుగుతున్నాగా? అలా గుడ్ల పక్కన చూస్తే ఏంటి అర్థం? విజయ్. ఏంటి? విజయలక్ష్మి నా పేరు. విజయ్ని పిలుస్తారు. ఎందుకు అర్థం వెనకాల దాకుని పెట్టున్నావు? లేదు సార్, విష్ చేద్దామని వచ్చాను. అందుకు తలుపు తట్టి లోపలికి వచ్చినచ్చుగా. భయం వేసి. భయం వేసిందా? అయ్యా, మన డిపార్ట్మెంట్లో పనిచేసిన హెడ్ కానిస్టేబుల్ రాఘవయ్య గారి కూతురయ్యా. ఆయన డ్యూటీలో ఉండగా చనిపోవటం వల్ల ఈ అమ్మాయికి ఉద్యోగం ఇచ్చారు. తను ఈ రోజునయ్యా డ్యూటీలో జాయిన్ అయింది. అందుకని నేనేనయ్యా అయ్య గారిని పరిచయం చేసుకోమని లోపల పంపించాను. ఏమ్మా, లోపలికి అంత సడన్ గా వస్తే ఎలా అమ్మా? నేనెక్కడ లోనుకొచ్చాను? సారీ, నన్ను విసిరేశారు. విసిరేసానా? సరే సరే, వెళ్ళి పని చూసుకో. వెళ్ళు. ఆ కోదండపాడి ఫైల్స్ రెడీ చేశారా? రెడీ సార్. ఏమైనా బుద్ధి ఉందయ్యా? పిల్లకేమైనా ఎవరయ్యా బాధ్యులు? కారు ఎక్కగానే కళ్ళు కనబడుకుని పోయాయా? చేసిందంతా చేసింది అయ్యో, ఏమి తెలియనట్టు ఎలా చూస్తున్నాడు ఏమా చూడండి పిల్లకి దెబ్బ తగిలి ఏడుస్తుంటే నువ్వు కేకలేస్తున్నావు ఏంటి? చూడండి సార్, పక్కనే ఉన్న ఎలా హాస్పిటల్ దెబ్బ ఉందా? తగిలాయో? వీధిలో ఉంది సార్. తమ్ముడు ఇట్రా. సార్, జాగ్రత్తగా తీసుకెళ్ళా. సార్ నేను స్లోగానే వస్తున్నాను సార్. పాపే కారుకి అడ్డంగా పరిగెత్తుకొచ్చి గుద్దుకొని పడిపోయింది. అవును, ఇది స్కూల్ జోన్ కదా? అవును సార్. వన్ వే కదా? అవును సార్. మరి 2 వైపులా బళ్ళు వస్తున్నాయి. అవతల బ్రిడ్జి కట్టడం వల్ల ట్రాఫిక్ ఇటు పక్క డైవర్ట్ చేశారు సార్. బ్రిడ్జ్ ఎప్పుడు పూర్తవుతుంది? అది పూర్తి 2 మాసాలైంది సార్. పూర్తయి 2 మాసాలు. అవును సార్. మరి ఇంకా ఎందుకు ఓపెన్ చేయలేదు? ఎవరో మంత్రి వచ్చి ఓపెన్ చేస్తారని ఎదురు చూస్తున్నారు. దీనికంతకే మంత్రి రావడం. ప్రజల సమస్యలు ఎవరు పట్టించుకుంటున్నారు సార్? రాజకీయ నాయకులకు పబ్లిసిటీ అవసరమైనప్పుడు వచ్చి ఓపెన్ చేస్తారు. ఈ రోడ్లో వారానికి 5-6 యాక్సిడెంట్లు జరుగుతున్నాయి సార్. సింహాద్రి సార్, బ్రిడ్జ్ ఎక్కడ ఉంది? పక్కనే సార్. సింహాద్రి, ఆ పీపల్ జరుపు. సార్ మంత్రి గారు వస్తారని చెప్పింది చేయవయ్యా. ఓకే సార్. రండి. త్వరగా రండి. ఇలా రండి. జరపండి. పట్టుకోండి ఇది. హిందీ సభ పక్కన పెట్టు. పక్కన మొత్తం తీసేయండి. పక్కన జరపండి. ఇది కూడా. ఇది కూడా తీవా. సింహాద్రి, త్వరగా రండి. రావయ్యా, నువ్వు పట్టుకో. సార్. ఇదిగో, నువ్వు అటు సార్, కట్టు. కొంచెం వదలండి సార్. అటెండ్ త్వరగా. కొంచెం వదలండి. త్వరగా. అటెండ్ త్వరగా. అందరూ త్వరగా రండిరా. బ్రిడ్జి ఎలా ఓపెన్ చేస్తాం చూద్దాం. మా ఇటండి. ఇదిగోండి, కట్ చేయండి. నేను ఓపెన్. ఎవడి మీరే కదా పబ్లిక్, మీకోసంగా బ్రిడ్జ్ చేసింది. మరి కట్ చేయండి. సార్ చెప్తుంటే ఆలోచిస్తారండి. కట్ చేయండి. రండిరా. ఆపండి ఆపండి. తెరుస్తావు. ఎవడ్రా మీ నాయకుడు? వీరభద్రం గారు. రై, ఎవరు తప్పుతారు ఈ బ్రిడ్జ్ కట్టింది? మా డబ్బుతో కట్టింది అయ్యా. ఎవరికోసం ఈ బ్రిడ్జ్ కట్టారు? మా కోసం ఎవరికోసం సార్? కట్టింది. మరి ఇంకెందుకురా మీ నాయకుడు? అది మాకు తెలియదు. ఈ బ్రిడ్జిని మా నాయకుడే ఓపెన్ చేయాలి. అంతవరకు ఇటు పక్క ఎవరు వెళ్ళకూడదు. రై, రై, మీ ఇష్టం ఓపెన్ చేయడానికి క్లోజ్ చేయడానికి ఇదేమో మీ నాయకుడి బాత్రూమ్ డోర్ కాదురా. సింహాద్రి, మీరందరూ తెరవండి. మీరు కట్ చేయండి. రై, రై, ఏదైనా చెప్తే వినరా మీరు?
రేయ్, లేరా, లే. ఎవరి దగ్గర ఏం మాట్లాడుతున్నావు తోలు వచ్చేస్తాను జాగ్రత్త వీరభద్రమా ఏమన్నావో ఏం విన్నానో కన్నులతో మాట్లాడే భాషే వేరు ఏదో మాయా చేసావయ్యా మనసులతో పాటాడే రాగం వేరు చిన్ని చిన్ని ఆసే సిరి వెన్నెల్లో నా పూసే గుండెల్లో నీ ఊసే ఒక భాసే చేసే గుచ్చే చూపుల్లోనా రవిచ్చే నవ్వుల్లోనా